ఏర్పడలేదా, ఇంకా ఆందోళన పెత్తనమే ఉందా అనుమానం కలుగుతున్నది. ఎందుకంటే నారాయణ ఎవరు? చంద్రబాబు మనిషి, ఆంధ్రలో చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రి, ఆయనదే పెత్తనం ఉండదా తెలంగాణలో? ఈ కుర్మ సంఘం కానీ, ఇంకో సంఘం కానీ, ముద్రా సంఘం కానీ, గౌడ సంఘం కానీ, వాళ్ళు ఏది చెప్తే చేయాలి, అదే చేయాలి. పాక్కుంటూ దేక్కుంటూ పోయి పనులు చేయాలి. ఈ నారాయణ కాలేజ్ ఎంత దొంగ కాలేజ్, తెలంగాణలో కాదు, వాడు దేశంలో ఉండొద్దు, వాడిని జైల్లో పెట్టాలి. ఎంత దొంగ అంటే మీకు చూపిస్తాం, మీరు నెట్లో కొట్టి చూడండి ఎన్ని ఉంటాయి వాడి మీద, ఎన్ని అరాచకాలు ఉంటాయి. విద్యార్థులు ఆత్మహత్య చేసుకుపోతున్నారు, సిబ్బంది దాడులు జరుగుతున్నాయి. మాదాపూర్ కాలేజ్ ఏం జరిగింది, గడ్డెర్రం కాలేజ్ ఏం జరిగింది, పటంచెరులో కాలేజీలో ఏం జరిగింది, ఆదిపట్ల కాలేజీలో ఏం జరిగింది చూడమనండి. వాడిని ఈ కుల సంఘాలను, బీసీ సంఘాలను చూడమనండి. ఎన్ని ఉన్నాయి. నారాయణ కాలేజీ బోర్డు తిప్పేసింది ఒక చోట, ఇంకో చోట విద్యార్థులు ఘోరంగా కొట్టుకున్నారు. ఆదిపట్ల పెద్ద ఘోరం జరిగింది. ఒకటి కాదు, ఇంకో బొబ్బిలి ఆంధ్రలో కూడా జరిగింది. మధ్యలో మూసేసిండు వాడు, వదిలేస్తే మా పిల్ల గతి ఏంది అంటున్నారు. తల్లి ఇంకోటేమో ఆత్మహత్య చేసుకున్నారు విద్యార్థులు. ఇంకా చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే లెక్కలేని ఉన్నాయి. ఇంత జరుగుతుంది, ఇవన్నీ నెట్లో 100 కొద్ది ఉన్నాయి. ఇవన్నీ చెప్పుకుంటూ పోలేను నేను. ఎక్కడెక్కడ వాని కాలేజీలు అక్కడక్కడ అరాచకాలు జరుగుతున్నాయి. వాడు క్రిమినల్, దొంగ, తెలంగాణ ద్రోహి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తిరుపతిలో, చిత్తూరులో వాడు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా విద్యార్థులతో బాయ్కాట్ చేయించాడు. వాడే చేయించాడు అక్కడ. అటువంటి వాడికి ఇక్కడ ఎందుకు రేవంత్ రెడ్డి ఎందుకు పట్టం కడుతున్నాడు? వానికి ఎందుకు పిలుస్తున్నాడు? దొంగలు ఎందుకు పిలుస్తున్నాడు? రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ ఉద్యమం లేడు. కేసీఆర్ దొంగనో, లంగనో, లఫంగనో, తాగుపోతూ ఉన్నాడు, ఏదో పేరు కనున్నాడు. ఈయన ఎప్పుడు లేడు. ఈయన చంద్రబాబు మాటికి నేను చంద్రబాబు శిష్యుని అని చెప్పుకుంటాడు. మళ్ళీ చంద్రబాబు పరిపాలన ఇక్కడ చేస్తున్నాడు. ఇంతకుముందు శారదక్క చెప్పినట్టు నువ్వు 24/7 ఇక్కడే ఉండాలి కదా. రోజు యాత్రలు ఎందుకు? కేరళ ఎందుకు? కేరళ పోయి అక్కడ ముఖ్యమంత్రిని తిరుగుతావు. మరి నీ సంగతి మేము కూడా తిరుగుతాం. నువ్వు పినరాయి విజయన్ దీపాను, మేము రేవంత్ రెడ్డి దీపా అని చెప్తున్నాం. దీపాను ప్రజలకు సేవ చేస్తలేవు. కేసీఆర్ ఏమో తాగి పండుకున్న ఫామ్ హౌస్లా, నువ్వేమో ఎప్పుడు జాలసాలు చేసుకుంటూ తిరుగుతున్నావు. ఫుట్బాల్ ఆడుకుంటా, బ్యూటీ కంటెస్ట్లు పెట్టుకుంటా, ఇక్కడ ఉన్నప్పుడేమో ఇది చేస్తాడు, తక్కినప్పుడేమో దూరాలు పోతుంటాడు. ఎందుకు పోతున్నట్టు నువ్వు? యాత్రలు ఎందుకు? నువ్వు బాంబే, ఢిల్లీ, కలకట్టా, రాహుల్ గాంధీ దర్శనం ఎందుకు నీకు? లేకపోతే పదవి తీసేస్తారని భయం కావచ్చు. ఇది తెలంగాణలో ఈ ఆట సాగనీయద్దు. అన్ని విద్య, వైద్యం రెండు ఆంధ్ర కార్పొరేట్ చేతిలో పోయినాయి. ఇప్పటికి విద్య అంతా అలాగే. నారాయణ చైనానే కదా, చైనా అంటే చైతన్య నారాయణ వాళ్ళే కదా మొత్తం. చైతన్య ఆంధ్రోడే, నారాయణ ఆంధ్రోడే. వైద్యం అంతా వాళ్ళ చేతుల్లో ఉంది కదా. అదే చంద్రబాబు కిమ్స్, కామినీ ఏదైనా వాళ్ళదే ఉంది మొత్తం. తెలంగాణ ఏం లేదు. దోచుకుంటారు కదా, తెలంగాణ అంతా చచ్చిపోతున్నారు. ఆఖరికి మందు కూడా, లిక్కర్ కూడా వాళ్ళ చేతుల్లో ఉంది తెలంగాణలో. ఇంకా లిక్కర్ ఎందుకు అమ్ముతుండ్రు, ఎందుకు అమ్మిస్తుండ్రు లిక్కర్? తెలంగాణ చచ్చిపోతలేరు. తాగితే అది యునైటెడ్ బ్రూవరీస్, షావాలెస్, మెక్డవెల్ అన్ని విదేశీ కంపెనీలు. డబ్బులనే విదేశాలకు పోతాయి. 42 to 48% ఆల్కహాల్. కళ్ళు బాగా పులిస్తే 8%. మందులనే, దగ్గు మందులనే 6% కలుపుతారు. అది నిషేధించిండు. తాడి చెట్లన్నీ కొట్టేయించిండు చంద్రబాబు నాయుడు. రమ్ము విస్కీ ఓపెన్ చేయించిండు. అది తాగితే సిరోసిస్ లివర్, కార్సినోమా, హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కిడ్నీ ప్రాబ్లం. కళ్ళు తాగినకి ఏ రోగం రాలే. ఇది తాగితే అన్ని రోగాలు వస్తున్నాయి. ఇది తెచ్చింది ఎవరు? లిక్కర్కు పోటీ ఉండొద్దని విదేశీ మద్యం కదా, IMFL, ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్. విదేశీ మద్యం పోటీ ఉండొద్దని ఊర్లో తాటి చెట్లు, ఇది చెట్లు అన్ని కొట్టించిండు. ఆఖరికి జీలుగు చెట్లు కూడా కొట్టించిండు. గిలకతాళ్ళు అంటారు తెలంగాణలో. ఇంత నాశనం చేసి చంద్రబాబు నాయుడే కదా, వాని శిష్యులే కదా వీడు. మరి వాని శిష్యులే వీళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళు ఈ కుర్మ సంఘం వాళ్ళు ఎక్కడ ఉన్నారా? వాళ్ళు టీఆర్ఎస్లో ఉన్నారు. మొన్నటిదాకా టీఆర్ఎస్, కేసీఆర్ పాదాలు పిసుకుంటున్నారు. ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళు ఎక్కడే ఉన్నారు? తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడు లేరు. కేసీఆర్ లేడు, వీళ్ళు లేరు. ఇప్పుడు మనం ఏం చేయాలి? తెలంగాణలో పత్రికలు కూడా ఉండొద్దు. ఆంధ్ర పత్రికలు తెలంగాణలో ఉండొద్దు. పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విష పత్రికలు ఆంధ్ర దిన పత్రికలు అన్నాడు. ఆంధ్ర దిన పత్రికలు తెలంగాణలో ఉండొద్దు. ఇది నేనుగా సిరిసి చెప్పిండు. పత్రికలు గోరంతలు కొండంతలు చేస్తాయి, కొండలు గాలు కొండలు దాచేస్తాయి. ఈ పత్రికలు ఎందుకున్నాయి? ఈ ప్రెస్ క్లబ్ ఏమవుతుంది? ప్రెస్ క్లబ్ తాగి తందనాడే కదా. ఏమన్నా ఉందా ఇక్కడ? ఒక అకాడమిక్ యాక్టివిటీ ఉందా? టోస్టింగ్, ఫీస్టింగ్ అండ్ ఫిటింగ్ జాబ్. మందు వినోదమే ఇక్కడ, వేరే ఏం లేదు. జర్నలిజం ఇష్యూడ్ ఆఫ్ ఇన్ గ్రేట్ స్ట్రెయిన్ అండ్ హార్ట్. సమాజంలో జరిగే అన్యాయాలను చూసి హృదయభారంగా ఉండాలి. కానీ ఏమైంది? అది గ్రేట్ స్ట్రెయిన్ అండ్ హార్ట్ హాస్ బికమ్ గ్రేట్ స్ట్రెయిన్ అండ్ లివర్ అన్నాడు. ఫుల్ మందు కొట్టాలి. లివర్కి ఎంత భారం? ఇక్కడ వీళ్ళు ప్రజల సమస్యలు ఎందుకు వస్తాయి? వాడు యజమానులు దొంగలు, వాళ్ళు చెప్పినవి వస్తాయి. రామోజీరావు చెప్పిందే వస్తుంది, ఏబిఎం చెప్పిందే వస్తుంది, యజమానులు చెప్పినవి వస్తాయి కదా. అందుకని తెలంగాణలో ఆంధ్రలో ఎవరు ఉండొద్దు, వాళ్ళ పత్రికలు ఉండొద్దు, వాళ్ళ మీడియా ఉండొద్దు. అక్రిడేషన్లు కూడా ఆంధ్రలోకి ఇస్తున్నారు.
శాటిలైట్ ఛానల్ ఎవరిది? ఆందోళనే కదా. మరి సోషల్ మీడియాకి వస్తున్నాయా? రావు. ఒక్క V6 తప్పిస్తానే ఆందోళనే. మరి ఏం చేయాలి? అందుకని తెలంగాణలో బతికే స్థితి లేదు. మళ్ళా తెలంగాణ మళ్ళీ రావాలి. ఆంధ్రం తరిమేయాలి ఇక్కడి నుంచి, లేదా పొలిమేరని పాతి పెట్టాలి, మన దగ్గరనే పాతి పెట్టాలి. వానికి దొంగలకు సద్దురు మోస్తుండే వాడిని చూసి పొట్టు కొట్టాలి. ఇది మళ్ళీ ఉద్యమాలు రావాలి. ఇది ఏంది? నేను కోట్ల రూపాయలు వస్తున్నాయి, బయటికి చెప్పేది ఒకటే, కోట్ల రూపాయలు. ఆ కుల సంఘాల నాయకులకు ఎవ్వరికి చదువు లేదు, బుద్ధి లేదు, శీలం లేదు, సంస్కారం లేదు, ఏం లేదు. వాళ్ళకు తాగుబోతులు, వాగుబోతులు, వదిలిపోతులు కుటుంబ సంఘాలు కూర్చొని తాగుతూనే ఉంటారు, ఫుల్ మందు కొడతారు. ఏముంది వానికి చదువు ఉంది? ఎవరికైనా ఎవ్వరికి చదువు లేదు. ఏం చదువు ఉంది వాళ్ళకు? అది కంచాయిలే అని తింటా. కంచాయిలయ్య కాలి గోటికి సరిపడులు ప్రపంచ మేధావి ఆయన ఏం చెప్పుకుంటుండు? నేను చెప్పాడు, నేను కుర్మా అని చెప్పుకుంటున్నాను. ఆయన పేర్లే ఉంది, కంచాయిలయ్య చెప్పాడు. మీరు చెప్పుకున్నారు ఎప్పుడన్నా? మీ బంధువులు, మీ బియ్యంకులు అందరూ రెడ్లు, కమ్మోళ్ళు, ఆంధ్రోళ్ళే, అగ్రవర్ణాలు. మీరు ఎక్కడ చెప్పుకుంటారు? మీరు ఇక్కడ కనిపిస్తారు. వాళ్ళు తాగుతారా? అడిగి రాలేదు, ఎందుకు వస్తారు? కుక్కల నక్కల దగ్గరికి పోతారా? పాముల దగ్గరికి పోతారా? వస్తే రాళ్ళు కర్రలు పట్టుకొచ్చి ఈ బాలు కొడుతుంది వస్తాం ఆడికి, అంతే తప్ప ఎవరు బోడు. కంచెలే కూడా బోడు. నీ పొట్టు కూడా తుపాకులు తీసుకొని పోవాలి. సందుకులు నింపుకుంటున్నావురా? మేము బందూకులు నింపుతామరా అని చెప్పాలి. నువ్వు లూటీ చేస్తున్న వాళ్ళు లాటరీ నింపుతామరా అని చెప్పాలి. అట్లయితేనే అవుతుంది. అన్ని సంఘాలు అట్లే ఉన్నాయి, సోయిలు లేవు. అందుకని మనం ప్రజల్ని మళ్ళీ చైతన్యవంతం చేయాలి. అన్నిటికీ పరిష్కారం తెలంగాణ మళ్ళీ రావడమే. తెలంగాణ ప్రజల పోరాటం ఒకటే పరిష్కారం. తెలంగాణ ఆగమైపోతున్నది, ఏమైపోయిందో తెలంగాణ ఎవలిపాయలైందో అన్నట్టుగానే ఉన్నది. అటువంటి పోరాటం చేయండి. మీరు చేస్తే ఇగో శారదక్కర్ ముందు పెట్టుకొని పోదాం. మనము ఆడబిడ్డ ఉండాలి, ఏ పోరాటానికైనా ఆడబిడ్డ ముందు ఉండాలి, ఆడబిడ్డ మధ్యలో ఉండాలి. మా రామన్ లోహియా మా గురువు చెప్పినట్టు జిస్ మంచ్ పే ఔరత్ బేటీ బయటి నై హోతి ఉస్ మంచ్ సే మై భాష నై దొంగ అన్నాడు. మధ్యలో ఆమెను కూర్చోన్నాడు. తర్వాత ఒక ఇల్లిటరేట్ ఉండాలి. గొర్రెలు కాష్టాన్ని ఎవరిని పెట్టుకోరండి. గొర్రెలు వాళ్ళ చదువు రావద్దు. గొంగడు వేసుకొని గొర్రెలు కాష్టాన్ని ఇక్కడ వచ్చి టొర్రు అంటుండాలి. అంటే అప్పుడు ఇది కుర్మ మీటింగ్ అవుతుంది. కళ్ళు మోకులు ముస్తాదులు వేసుకొని గౌడు రావాలి, ఇక్కడికి వేసుకొని అర్ధనగ్నంగా రావాలి. అట్లా వచ్చి ఇక్కడ మీటింగ్లో కూర్చోవాలి. నెక్స్ట్ టైం ఆ మీటింగ్లు పెడదాం. ఈ మీటింగ్ కాదు, మనలా తెల్ల బట్టలు వేసుకున్నది కాదు, అసలు శ్రమజీవుల మీటింగ్ పెడదాము. పెట్టి వాళ్ళ మాటతో అనిపిద్దాం, వీళ్ళను ఈ బాలగొట్టు వెళ్ళదని చెప్పిద్దాం. అటువంటి పోరాటానికి సమాయత్తం అవుదాం. దానికి నేను మీ వెంటుంటానని చెప్పి మాటిస్తున్నా. నమస్కారం.